అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. నేను లాస్ట్ వీడియోలో మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఫస్ట్ నేర్చుకుందాం. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు శరత్ గారు ఒక్కళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. సో ఇప్పుడు అసలు నేనేమి ఇచ్చానో దాని ఆన్సర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి ఫీజబుల్. ఫీజబుల్ అంటే ఏంటి, ఇన్ని సందర్భాల్లో వాడతాం, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇప్పుడు నేర్చుకుందాం. ఫీజబుల్ అంటే సాధ్యమైన, చేయగలిగే. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా సరే మనం చేయగలిగే దాన్నే ఫీజబుల్ అంటారు. అంటే మనం అమలు చేయగలగాలి, దాన్ని మనకి అందుబాటులో ఉన్నదై ఉండాలి. మనకి సింపుల్గా చెప్పాలి అంటే ఒక పని లేదా ప్రణాళిక లేదంటే ఏదైనా సరే ఒక ఆలోచన మనం వాస్తవంలో అమలు చేయగలమా, సాధ్యమైద్దా కాదా, దానినే ఫీజబుల్ అంటారండి. సో గుర్తుపెట్టుకోండి, ఫీజబుల్ అంటే ఒక అడ్జెక్టివ్ అండి. ఇది ఒక లక్షణం, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అంటే పాసిబుల్ టు డూ అని అర్థం అన్నమాట. మనం ఈ వర్డ్ ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? పాసిబుల్, అచీవబుల్, వర్కబుల్, అవైలబుల్, రీజనబుల్ అని వాడుతూ ఉంటాం. అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఫీజబుల్ అని కూడా వాడచ్చండి. మనం ఫీజబిలిటీ కూడా అంటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా, చంకు మెథడ్ అంటే తెలుసు కదా, చంక్స్ అంటే ముక్కలు, ఎలాంటి కష్టమైన పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్నే చంకు మెథడ్ అంటారండి. ఈ విడదీసిన ముక్కల్ని ఏమంటాం? సిలబల్స్ అంటాం అన్నమాట. సో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. ఎలా పలకాలి చూడండి. ఫీజబుల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. దానితో పాటుగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి దిస్ ప్లాన్ ఈజ్ నాట్ ఫీజబుల్ విత్ అవర్ బడ్జెట్. దిస్ ప్లాన్ అంటే ఈ ప్రణాళిక, నాట్ ఫీజబుల్ సాధ్యం కాదు, ఎందుకు? విత్ అవర్ బడ్జెట్ మనకున్న బడ్జెట్లో ఇది మనం చేయలేము అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా మీకు. ఫీజబుల్ గురించి ఇంకెలాంటి డౌట్లు లేవనే అనుకుంటున్నాను. మీరు ఇంకేమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందాం. దీపావళిని 6 పదాలతో వర్ణిద్దాం సింపుల్గా. ఈరోజు సింపుల్ అండ్ పవర్ఫుల్ 6 పదాలతో దీవాళీ ఫెస్టివల్ని వర్ణిద్దాం. చాలా పవర్ఫుల్ వర్డ్స్ అన్నమాట. సో కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ప్రాస్పెరిటీ. ప్రాస్పెరిటీ అంటే సుభిక్షం, శ్రేయస్సు, సంపద, అభివృద్ధి, విజయం అని అర్థం అన్నమాట. ప్రాస్పరిటీని నౌన్గా వాడతామండి. అంటే యాజ్ ఇన్ సక్సెస్, ది స్టేట్ ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఎస్పెషల్లీ విత్ మనీ. సో అర్థమైంది కదా. మనం దినదినాభివృద్ధి చెందుతూ ఆర్థిక పరంగా మనం డెవలప్ అవుతూ సంపదలతో సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందడాన్నే ప్రాస్పెరిటీ అంటారండి, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మనం ఈ వర్డ్ ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం? వెల్త్, సక్సెస్, అబాండెన్స్ అని వాడుతూ ఉంటాం. సో దీన్ని మనం చంకు మెథడ్లో ప్రాస్పెరిటీ అని ఈజీగా పలకగలుగుతాం. స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతాం అన్నమాట. సో సింపుల్గా ఈ వర్డ్ను వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే దీవాలి ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఏంటి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? దీవాలి ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ. దీపావళి అనేది సుభిక్షానికి, సంపదలకు, విజయానికి ప్రతీక అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా ప్రాస్పెరిటీ అంటే ఏంటి అనేది. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, లైట్స్. కొంతమంది ల్యాంప్స్, కొంతమంది దియాస్.
ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటి, దియా అంటున్నారు. సో ఇవన్నీ కూడా దీపాలు, వెలుగులు అని అర్థం అన్నమాట. సో లైట్స్ అన్నా ల్యాంప్స్ అన్నా ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి, నౌన్ కిందకు వస్తాయండి. సో మనం చంకు మెదడులో కూడా ఇది సింగిల్ సిలబలే కాబట్టి లైట్స్ అని పలుకుతామన్నమాట. మనం ఈ వర్డ్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే వి లైట్ దియాస్ డ్యూరింగ్ దీవాలి. వి లైట్ దియాస్ డ్యూరింగ్ దీవాలి. దీపావళికి దీపాలు వెలిగిస్తాం అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ది హౌస్ ఈజ్ డెకరేటెడ్ విత్ లైట్స్. ఇల్లు దీపాలతో అలంకరించారు అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా ఈ వర్డ్ కూడా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఇల్యూమినేషన్. ఎలా పలకాలి, ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే ప్రకాశం, కాంతి లేదా వెలుగు అని అర్థం అన్నమాట. సో ఇల్యూమినేషన్ అనేది కూడా నౌనేనండి, గుర్తుపెట్టుకోండి. సో మనం జనరల్గా ఇల్యూమినేషన్ ప్లేస్లో ఏం వాడుతూ ఉంటాం, సింపుల్గా రేడియన్స్, గ్లిట్టర్, గ్లో, ఫ్లాష్, షైనింగ్ అంటే మెరుస్తూ ఉండడం, బాగా ప్రకాశవంతంగా వెలుగులు అన్నమాట. సో అర్థం అన్నమాట. సో దీన్ని మనం చంకు మెదడు ద్వారా ఇల్యూమినేషన్ అని పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ది స్ట్రీట్ వాజ్ ఫుల్ ఆఫ్ బ్రైట్ ఇల్యూమినేషన్ డ్యూరింగ్ దీవాలి. దీపావళి సమయంలో వీధి మొత్తం ప్రకాశంతో నిండిపోయింది. ఫుల్ ఆఫ్ బ్రైట్ ఇల్యూమినేషన్ అంటే మొత్తం ప్రకాశవంతంగా నిండిపోయింది అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మెడిటేషన్ గివ్స్ ఇన్నర్ ఇల్యూమినేషన్. ధ్యానం అనేది అంతర వెలుగును ఇస్తుంది. సో మనందరికీ తెలుసు కదా ధ్యానం చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, అదే అన్నమాట అర్థం. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి ట్రైంఫ్. మళ్ళీ ఎలా పలుకుతున్నానో వినండి. ట్రైంఫ్ అని పలకాలి. ట్రైంఫ్ అంటే విజయగాథ, విజయం లేదా జయం, విజయోత్సాహం, గెలుపు అని అర్థం అన్నమాట. ట్రైంఫ్ అనేది నౌన్, గుర్తుపెట్టుకోండి. సో అంటే గ్రేట్ సక్సెస్ ఆర్ ఏ విక్టరీ అని అర్థం అన్నమాట. సో జనరల్గా మనం సింపుల్ భాషలో మనం ట్రైంఫ్ని ఎలా వాడుతూ ఉంటామంటే అచీవ్మెంట్, విక్టరీ, మిరాకిల్, విన్, గెయిన్, బ్లాక్ బస్టర్ అని వాడుతూ ఉంటాం. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ట్రైంఫ్ అనే ఒక వర్డ్ ఉంది, మనం వాడచ్చు అనేది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం చంకు మెదడు ద్వారా ట్రైంఫ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ వర్డ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, కొంచెం, ఎందుకంటే కొంతమంది నోరు తిరగకపోవచ్చు. సో ప్రాక్టీస్ చేయండి, వచ్చేసిద్ది. మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి గుడ్ ఆల్వేస్ ట్రైమ్స్ ఓవర్ ఈవిల్. గుడ్ ఆల్వేస్ ట్రైమ్స్ ఓవర్ ఈవిల్. మంచి ఎల్లప్పుడూ చెడుపై విజయం సాధిస్తుంది అని అర్థం అన్నమాట. మన దీవాళీ కూడా అంతే కదా, చెడుపై యుద్ధం గెలిచి మనం ఈ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి క్రాకిల్. ఎలా పలకాలి, క్రాకిల్. ఆ ఇంగ్లీష్ వర్డ్ కిందే తెలుగులో ఎలా పలకాలి కూడా ఇచ్చాను చూడండి. క్రాకిల్ అని పలకాలి. క్రాకిల్ అంటే చిటాపటామని శబ్దం. చిటాపటా అనగానే రెయిన్ సౌండ్ కాదండి, ఇది మనం ఇప్పుడు ఒక అంటే క్రాకర్స్ కాల్చినప్పుడు సౌండ్ ఆపకుండా షార్ట్స్ సౌండ్ వస్తుంది కదా, చిట 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 అని, అదనమాట చిటపటం అని శబ్దం. చిట చిటలాడే ధ్వని, ఒకటే ధ్వని చేయటం, ఆపకుండా ధ్వని చేయటం అని అర్థం అనమాట క్రాకిల్ అంటే. సో క్రాకిల్ అనేది వెర్బ్ అండి, అంటే టు మేక్ ఏ సిరీస్ ఆఫ్
షార్ప్ సౌండ్స్. అర్థమైంది కదా? ఇప్పుడు మనం సింపుల్గా ఎలా చెప్తూ ఉంటాం, హీజ్, సిజిల్, పాప్ అని వాడే సందర్భంలో మనం అడ్వాన్స్ లెవెల్లో క్రాకిల్ అని కూడా వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా క్రాకిల్ క్రాకిల్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాం. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ది క్రాకర్స్ క్రాకిల్డ్ లౌడ్లీ. ది క్రాకర్స్ క్రాకిల్డ్ లౌడ్లీ. పటాకులు బిగ్గరగా చిటపటా అంటూ పేలాయి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా మీకు? ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి వర్షిప్. ఇది ఎక్కువగా మనం వాడుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. దీని అర్థం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి ఇన్ అడ్వాన్స్. అందరూ ఫ్యామిలీతో మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో కూడా నచ్చింది, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు కనుక నా హార్డ్ వర్క్ని సపోర్ట్ చేయాలంటే మీ లైకుల ద్వారా, కమెంట్స్ ద్వారా, మీ సబ్స్క్రిప్షన్ల ద్వారా తెలియజెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.